వరద నివారణకు బుడమేరు గంట్లు పూడ్చాలి. 6 రోజులుగా తీవ్రంగా శ్రమిస్తున్నాం. వరద బాధితులను ఆదుకుంటామన్న చంద్రబాబు. సింగనగర్లో నారాయణ పర్యటన. ముంపు బాధితుల సమస్యలపై ఆరా. పారిశుద్ధ్య పనులు వేగవంతం చేస్తామన్న మంత్రి. ఏపీలాగే తెలంగాణకు సాయం చేయాలి. వరద నష్టాన్ని ఒకే విధంగా చూడాలి. కేంద్ర మంత్రి చౌహాన్ ను కోరిన రేవంత్. వరదలతో ఏపీ, తెలంగాణ నష్టపోయాయి. 2 రాష్ట్రాలకు కేంద్రం సాయం అందిస్తుంది. అన్ని విధాలా ఆదుకుంటామన్న బండి సంజయ్. తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సాయం. 2 రాష్ట్రాలకు కలిపి 3,300 కోట్లు. తక్షణ సహాయ చర్యల కోసం నిధులు విడుదల. తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ గా మహేష్ గౌడ్ అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ. గాంధీ భవన్ లో కార్యకర్తల సంబరాలు. సహాయక చర్యలపై పవన్ సమీక్ష. ముంపు ప్రాంతాలను పర్యవేక్షించాలని ఆదేశం. సమన్వయంతో పనిచేయాలని సూచన. ముంపు ప్రాంతాల్లో నిత్యావసరాల పంపిణీ. బాధితులందరికీ సరుకులందుతాయి. 3 రోజుల్లో కార్యక్రమం పూర్తి చేస్తామన్న నాదెండ్ల. బిస్కీ ఐస్ క్రీంల గుట్టురట్టు. జూబ్లీహిల్స్ లోని ఎరికో పార్లర్ లో సీజ్. ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి కోసం పోలీసుల ఆరా. కొనసాగుతున్న భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు 2026 జూన్ నాటికి పూర్తి చేయడమే లక్ష్యం. ప్రతి నెల పరిశీలిస్తామన్న రామ్మోహన్ నాయుడు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో చండీ యాగం. నవగ్రహ పూజలు చేసిన కేసీఆర్ దంపతులు. పాల్గొన్న బీఆర్ఎస్ నేతలు. రాజకీయాలు పక్కన పెట్టి సచివాలయానికి వెళ్లా. అధికారంలోకి వచ్చాక డోమ్లను కూల్చేస్తాం. కేసీఆర్ దేనికోసం యాగం చేస్తున్నారన్న బండి. 51 గ్రామాల అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికైనా విమర్శలు ఆపి సహకరించింది. టీఆర్ఎస్ నేతలకు బల్మూరి వెంకట్ కౌంటర్. వైసీపీ నేతలను ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది. సంబంధం లేని వారిపై కేసులు పెడుతున్నారు. కేసులకు భయపడబోమన్న పేర్ని నాని. జైనూర్ ఘటనపై ప్రభుత్వం సీరియస్. విచారణాధికారిపై విమర్శలు రావడంతో వేటు. కొత్త డీఎస్పీగా కరుణాకర్ నియామకం. లావణ్య రాజ్ తరుణ్ కేసులో ఛార్జ్ షీట్. రాజ్ తరుణ్ ను నిందితుడిగా చేర్చిన పోలీసులు. ముంబైలో లావణ్య హల్చల్. బాసర ట్రిపుల్-ఐటీలో విద్యార్థుల ఆందోళన. ప్రధాన గేటు దగ్గర బైఠాయింపు. శాశ్వత వీసీని నియమించాలని డిమాండ్. తిరుపతిలో చిట్టీల పేరుతో ఘరానా మోసం. ₹1 కోటి కుచ్చుటోపి. పోలీసులను ఆశ్రయించిన బాధితులు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం 9వ తేదీ నాటికి వాయుగుండంగా మారే ఛాన్స్. ఏపీలో 2 రోజుల పాటు వర్షాలు. కాంగ్రెస్ లో చేరిన వినేష్ ఫోగట్, పూనియా. కన్నీళ్లను కాంగ్రెస్ అర్థం చేసుకుందన్న రెజ్లర్లు. హర్యానా ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్.